ముస్లిం సామాజిక వర్గంలో ఒక అమ్మాయి మామూలుగా అయితే కనుక పెళ్లి చేసుకున్నాక అమ్మాయి సరిగ్గా నా భార్య నాకు సేవ చేయట్లేదు, నా అత్తమామల నా అమ్మ నాన్నలకి సేవ చేయట్లేదు, నా చెల్లికి వీళ్ళకి సరైన మర్యాదలు చేయట్లేదు అంటూ వెళ్ళి మత పెద్ద దగ్గర చెప్పి ఆ తర్వాత మత పెద్ద ఇద్దరిని అమ్మాయిని అబ్బాయిని అమ్మాయి తరపున వాళ్ళని అబ్బాయి తరపున వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి మీరు సరిగ్గా చేసుకోమని చెప్పాలి. అలా కాదు అయినా కూడా అమ్మాయి సక్రమంగా ప్రవర్తించట్లేదంటే దానికి సాక్ష్యాలను చూపించి ఆ మత పెద్ద ఎదుట తలాక్ చెప్పాలి. ఈ నెలలో ఈ రోజున ఈ గంటకి తలాక్ చెప్తే వచ్చే నెలలో వచ్చే రోజున కరెక్ట్ గా అదే టైంకి తలాక్ చెప్పాలి. మళ్ళీ ఆ తర్వాత 3వ నెలలో చెప్పాలి. ఈ లోపు కన్విన్స్ చేసే ప్రయత్నం పెద్దలు చేయాలి. ఇలా 3 సార్లు తలాక్ చెప్పిన తర్వాత ఆ తలాక్ నామా ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తారు. అక్కడతో సంబంధం కట్ అవుతుంది. మళ్ళీ లేదు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, మళ్ళీ ఆ అమ్మాయి వీళ్ళిద్దరూ కాపురం చేయాలంటే ఆ అమ్మాయి ఇంకొక అతన్ని పెళ్లి చేసుకుని ఆ పెళ్లిలో ఆ అబ్బాయిని సాటిస్ఫై చేసి ఆ అబ్బాయి చేతన ఆ కుటుంబం చేతన తలాక్ చెప్పించుకుని అప్పుడు మళ్ళీ మొదటికి రావాలి. ఇది వాస్తవంగా నిజాయితీగా జరుగుతుందంటే లేదు. అమ్మాయిని చివరికి వ్యభిచారిని వాడినట్టు వాడుతున్నారు, పర్టికులర్ గా హిందూ అమ్మాయి. లేటెస్ట్ గా 27 సార్లు 6 నెలల్లో హలాలా అయిందట ఒక అమ్మాయి ఉదంతో. 28వ సారి అమ్మాయిని బయటికి తోసేసినటువంటి వ్యవహారం. అమ్మాయి పేరు పాయల్, హిందూ అమ్మాయి. అబ్దుల్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఈ అమ్మాయిని ఈ విధంగా త్రిపుల్ తలాక్ చెప్పి ఆ తర్వాత మళ్ళీ ఇంకొకళ్ళకి పెళ్లి చేసి మళ్ళీ కాదని ఇంకొకళ్ళకి పెళ్లి, ఇట్లాగా ఆ ఏ ఇప్పటికీ 27 సార్లు చేశారు అన్నటువంటి విషయాన్ని అమ్మాయి బయటకు వచ్చి చెప్పినటువంటి నేపథ్యంలో ఇది కాస్త పెద్ద చర్చకి తావు తీసుకుంది. లవ్ జిహాద్ అన్నటువంటి మరొకసారి చర్చకి తావిచ్చింది.